నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ గాస్పెల్ అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ కూడా చిన్న విన్నపము, ఎందరైతే ఈ యొక్క ఛానల్ని ఫాలో అవుతున్నారో వీక్షిస్తున్నారో మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఛానల్కి అనేక మందికి షేర్ చేయండి. కొత్తగా నూతనంగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారని ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈరోజు వర్తమానం గురించి చర్చించుకోవాలనుకుంటే రోల్ మోడల్ గురించి మనము నేర్చుకుందాం. ఎవరి రోల్ మోడల్? మనకి బైబిల్లో అనేక మంది మాదిరికరమైన జీవితం అనేది మరి జీవించి ఉన్నారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు గురించి మనం తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు అందరికీ కూడా ఒక మోడల్గా ఆయన నిలిచి ఉన్నాడు. తన ప్రవర్తన యందును, తన మాట యందును, తన చూపు యందును, తన నడక యందును, తన పుట్టిక యందును, పరిచర్య యందును ప్రతి ఒక్కరికి కూడా మరి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఆయన ఒక మోడల్గా మరి నిలిచి ఉన్నాడు. ఆయన ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. అదే కాకుండా పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎందరో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, మరి ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీరందరినీ బట్టి కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వారి గురించి మరి లెఖించబడి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపింపబడి లెఖించాడంటే మనం తెలుసుకోవాల్సింది వారి ద్వారా మనము ఏం నేర్చుకుంటున్నాం, వారిలో ఉన్న సారాంశం ఏంటి, వారిలో ఉన్న ప్రవర్తన విషయంలో, వారికి ఉన్న జీవిత విషయంలో మనము ఏ విధంగా నడుచుకోవాలనే విషయం బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఆయన ప్రేరేపణ ద్వారా మరి లెక్కించాడు. ఈరోజు మనకు మరి ఒక స్త్రీ ద్వారా నేర్చుకోవలసిన సారాంశం అంటే జీవిత సారాంశాన్ని మనం నేర్చుకోవచ్చు. ఆమె ఎవరో కాదు, అందరికీ తెలిసిన ఒక స్త్రీ గురించి మనం నేర్చుకుందాం. ఆమె రూతు. రూతు విషయంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రూతు అనే గ్రంథము, పుస్తకము ఎవరు రాశారంటే ప్రవక్త అయిన సమూయేలు రాశాడు. ఎందుకు ఆమె జీవితము గురించి మరి ఆయన రాశాడు అంటే మనము స్త్రీలుగా లేదా పురుషులుగా, యవన స్త్రీలుగా, యవన పురుషులుగా మనము నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె ద్వారా మనము ఏం నేర్చుకుంటున్నాం, మనము దేవుని దగ్గరికి ఎలాగ సమీపముగా వెళుతున్నాము అనే విషయమును బట్టి మరి సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు రాయడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఇశ్రాయేలుకు రాయబడిన పుస్తకం. ఈ యొక్క రూతు ఒక జీవితము ఎవరికి రాయబడి ఉందంటే ఇశ్రాయేలుకి రాయబడింది. అయితే ఈ యొక్క పుస్తకంలో మనం చూసుకున్నట్లయితే ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, అన్నిటికన్నా ముఖ్యంగా విధేయత అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ పుస్తకము యొక్క జీవితము మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత. రూతు దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది, రూతు దగ్గర జీవితంలో మాదిరికరంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా విధేయత అనేది మనము నేర్చుకోగలగాలి. అయితే ఈ యొక్క విధేయతతో కూడిన ఈ యొక్క పుస్తకము బట్టి మనము ఇంకొక విషయం కూడా మనం నేర్చుకోవచ్చు. ముందుగా నేను చెప్పి ఉన్నాను కదా, ఇశ్రాయేలుకి ఈ యొక్క పుస్తకం రాయబడి ఉంది, ఈ కథ రాయబడి ఉంది అనేది నేను ఇక్కడ చెప్పబడి ఉన్నాను. అయితే ఎందుకు రూతు జీవితము కథ అన్నానంటే మనము ఆ యొక్క 4 అధ్యాయాలు, రూతులో 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ పుస్తకం 4 అధ్యాయాలు కూడా చదువుతుండగా ఒక్కొక్క వచనం, ఒక్కొక్క అధ్యాయం చదువుతుండగా మనకి ఒక కథలాగా మనకి అనిపిస్తుంది. కాబట్టి కానీ ఇది కథ కాదు, కల్పితం కాదు. ఆమె యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యమును బట్టి మరి ఆమె యొక్క విధేయత, ఆమె యొక్క ప్రేమ, ఆమె యొక్క దయను బట్టి దేవుడు కనికరించి ఆమె జీవితంలో అద్భుతకరమైన ఆశీర్వాదము, ప్రతిఫలం అనేది ఇచ్చాడు. కనుక నేను కథ అని అన్నాను. ఎందుకంటే కథ అంటే మనకి ఈజీగా అర్థమవుతుందని ఆ భాషను, ఆ పదమును నేను వాడి ఉన్నాను. అయితే రూతు కథ యొక్క భావన ఏంటంటే
ఎక్కువగా ఈ యొక్క 4 అధ్యాయాల్లో మనం చూసుకున్నట్లయితే విమోచన అనేది మనం ఎక్కువగా చూస్తాం. ఈ యొక్క 4 అధ్యాయాల్లో 23 సార్లు మనకి విమోచన అనే పదాన్ని మనం చూస్తాం. అయితే దేవుడు మనకి పెట్టిన అంశాన్ని మనము రూతు దగ్గర నుండి ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు రూతుని ఆశీర్వదించాడు, రూతును మరి దీవించాడు, అభివృద్ధిపరిచాడు. యేసుక్రీస్తు వంశావళిలో అనగా మరి దావీదు వంశములో నుండి దావీదు ఏ విధముగా వచ్చాడో, దావీదు నుండి యేసుప్రభు వంశావళి ఏ విధముగా వచ్చిందో ముఖ్య కారణముగా ఈ యొక్క స్త్రీ ఉన్నదని మనం గమనించాలి. అయితే సామెతలు 31 అధ్యాయంలో స్త్రీ గురించి చక్కటి వచనాలు అనేది మనం అక్కడ చూస్తాం. ప్రతి వచనం కూడా ఈమెకి ఉద్దేశము, ఈమెను బట్టే ఆ సొలొమోను మహారాజు రాసి ఉండొచ్చేమనేది మనం భావించవచ్చు, నేర్చుకోవచ్చు. అయితే ఈ యొక్క స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆమె మోయాబీరులైన ఆమె అన్య జనాంగము నుంచి వచ్చిన దేవుని మీద ఎక్కువగా ఆధారపడింది, దేవుని ఎక్కువగా నమ్మింది. అంటే దేవుని నమ్మడం అంటే విశ్వాసం అనేది ఆమె కనపరిచింది. ఆమె గురించి చిన్న వివరణ చెప్పి నేను ముందుకు సాగుతాను. దేవుడు ఆమె జీవితంలో మరి భర్తనిచ్చాడు, మంచి అత్తమామల్ని ఇచ్చాడు. అయితే అత్త చాలా ప్రేమ కలిగిది. ఆమె నయోమి తన కోడళ్ళిద్దరినీ కూడా చాలా చక్కగా చూసుకునేది, ఇద్దరినీ కూడా సరి సమానంగా చూసుకునేది. తన భర్తను కోల్పోయిన నయోమి తన కుమారులు కూడా కోల్పోయింది. 2 కుమారులు కూడా మరణించాడు. అయితే ఆ నయోమి 2 కోడళ్ళు కూడా పిలిచి, నేను నా దేశానికి తిరిగి వెళ్తాను కాబట్టి మీరు మీ స్వదేశానికి వెళ్ళి అక్కడ నీ తల్లిదండ్రులతో చక్కగా ఉండండి అనగా, ఒక కోడలు తన స్వదేశానికి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ రూతు అలా వెళ్ళలేదు. నయోమికి ఒకటే మాట చెప్పింది, నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అనే విశ్వాసము అనేది అక్కడ కనపరిచింది. దేవుడు ఆ యొక్క మాటను బట్టి, ఆ యొక్క వచనాన్ని బట్టి, ఆమె యొక్క హృదయ భావన బట్టి, హృదయ అంతరంగంలో వచ్చిన ఆ మాటను బట్టి దేవుడు ఆమెను బహుగా ఆ క్షణమే, ఆ దినమే, ఆ యొక్క నిమిషంలోనే దీవించి ఉండవచ్చు. ఎందుకంటే ఆమె యొక్క భావన, విధేయత ఎంత చక్కగా ఉందో. అత్తను విడిచిపెట్టలేదు. అత్త వృద్ధాప్యంలో ఉంది కనుక ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా తనకి సహాయకురాలుగా ఉండాలని, అత్తతో కలిసి ఉండాలని, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి అత్తతో కలిసి మరి బెత్లెహేముకి రావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కరువు దినాలు, అక్కడంతా కూడా ఆ దేశం అంతా కూడా కరువు దినాలు. మరి ఈ యొక్క రూతు గురించి జరుగుతున్నప్పుడు న్యాయాధిపతులు నాయకులు ఉన్న కాలంలో జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలులు ఎక్కువగా అవిధేయులై దేవునికి విరోధంగా మరి తిరిగినప్పుడు కరువు అనేది కూడా అక్కడ వ్యాప్తి చెందింది, దేశాలన్నీ కూడా. ఆ టైంలోనే మరి రూతు గురించి సమూయేలు రాయడం అనేది జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈమె ఒక ఉద్దేశం కలిగింది. నా జీవితం పట్ల ముందుగా ఏదో ప్రణాళిక ఉంది, ఏదో ఉద్దేశం కలిగి ఉంది అనే విశ్వాసము, నమ్మకం అనేది రూతు కనపరిచింది. అందుకనే తన అత్తతో, నయోమితో రూతు కలిసి తన యొక్క మరి సొంత దేశానికి, ప్రాంతానికి రావాల్సి వచ్చింది. అయితే దేవుడు అక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఒక సంపన్నుణ్ణి, ఒక మరి బెత్లెహేంలో నివసించేవాడిని, మరి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో ఆవిడ ముందుగా తెలుసుకోలేకపోయినా కానీ దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఒక యవన స్త్రీ ఒక తల్లిలా భావించే నయోమి పట్ల, ఆమె చూపిన ప్రేమ పట్ల మరి బోయాజు అనే ఒక సంపన్నుడు ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
ఇదంతా కూడా రూతు యొక్క మరి పుస్తకములోని 4 అధ్యాయాలు చదివితే మరి మనకి తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే కానీ మరి చిన్న వివరణ అనేది ఇచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా ఏంటంటే మనం విశ్వాసం అనేది కనపరచాలి. ఒక ప్రణాళిక మన ముందు ఏదో ఉంది. ఒక కష్టం వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, కరువు వచ్చినా, సమస్యలు వచ్చినా, లేకపోతే వడదరుకులు వచ్చినా, ఏమొచ్చినా సరే మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉంటుందనేది మనం మర్చిపోకూడదు. చాలా మంది కూడా విశ్వాసము ఉంటుంది, కానీ ఏం జరుగుతుందని లోపల ఒక చిన్న భయం అనేది కూడా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క రూతు విషయంలో రూతు యొక్క మోడల్ అనగా ఒక స్ఫూర్తి అనేది మనం తీసుకున్నట్లయితే ఒక మాదిరికరం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రూతు ముందున్న ప్రణాళిక ఏంటో ఆమెకి తెలీదు, అయినా నమ్మింది. బోయాజుని వివాహం ఆడుతుందని, బోయాజుని సిద్ధపరిచాడని దేవుడు, ఒక సంపన్న కుటుంబానికి వెళ్తాదని, దావీదు తన యొక్క వంశములో నుండి వస్తాడని ఆమె ఊహించలేదు, ఆమె కనుగొనలేకపోయింది. కానీ నమ్మింది దేవుణ్ణి, ముందు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆమె కనపరిచింది కనుక ఆ ప్రణాళిక దేవుడు ఆశీర్వాదకరంగా ప్రతిఫలముగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు యవన స్త్రీ, యవన బిడ్డ ఆలోచించు. నువ్వు వివాహ విషయంలో కావచ్చు, నువ్వు ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా ప్రయత్నంలో కావచ్చు, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక యవనస్తుడా, నీవు ఉద్యోగ విషయంలో చింతిస్తున్నావేమో, ఇప్పుడున్న మరి నాకు ఏమీ లేదు, బిజినెస్ లేదు, ఏ స్తోమత లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని నమ్ము. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? విధేయత చూపించాలి, ప్రేమ చూపించాలి, దయ చూపించాలి. ఎవరి ఎడల? దేవుని ఎడల మనం దయ చూపించాలి, దేవునిని మనం ప్రేమించాలి, దేవుని ఎడల విధేయత కలిగి ఉండాలి. అప్పుడు మనం ఇతరులను ప్రేమిస్తాము, ఇతరులు ఎలా దయ కలిగి ఉంటాము, ఇతరుల పక్షం కూడా మనం పెద్దవారి మధ్యన నివసించినా సరే విధేయత కలిగి మనము ఉంటాం. కాబట్టి యవనస్తులు గమనించండి, రూతు విషయంలో రూతుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విధేయత కలిగి ఉన్నది గనుక, దేవుని నమ్మింది కనుక ప్రణాళిక అద్భుతంగా దేవుడు మార్చాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనకు తెలియదు, కానీ మన ముందు ఏముందో మనకు తెలియదు. కానీ మన ముందు దేవుణ్ణి పెట్టి, మన ముందు దేవుడు నడుస్తున్నాడని విశ్వాసము నమ్మకం పెట్టి ముందుకు సాగినట్లయితే దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా మనల్ని నడిపిస్తాడు. మన ముందు ఒక ఆశీర్వాదం ఉంది, మన ముందు ఒక దీవెనకరమైన జీవితం ఉంది, మన ముందు ఒక దీవెనకరమైన ఆశీర్వదించబడిన జీవితం అనేది దేవుడు సిద్ధపరిచి ఉన్నాడనేది మర్చిపోవద్దు. ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ ఏమీ కూడా నేను చేయలేని పరిస్థితిలో నేను ఉన్నానేమో అని ఆలోచిస్తున్నావేమో, కానీ ప్రియ యవనస్తురాల, నీకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క యవన స్త్రీని చూచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? విధేయత కలిగి ఉండు, దేవుణ్ణి ప్రేమించు, నీ ముందు దేవుడు ఉన్నాడని నమ్ము, నీ పట్ల దేవుడి యొక్క ప్రణాళిక ఉందనేది నువ్వు నమ్ము. నమ్మితే దేవుడు నిన్ను ఒక ఉద్దేశరీతిగా ఆశీర్వాదకరంగా ఆయన మార్చబోతున్నాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏదీ లేదు. రూతు జీవితమును ఆశీర్వదించిన దేవుడు నీ జీవితాన్ని కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రియ యవనస్తురాలా. కాబట్టి నువ్వు చింతపడవద్దు, భయపడవద్దు. వివాహ విషయంలో కావచ్చు, నీ జీవిత విషయంలో కావచ్చు, నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే నీ యొక్క తలంపు విషయం ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ విషయాలు బట్టి నువ్వు చింతపడవద్దు. దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకో, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకో. ఆయన చిత్తానికి నీ జీవితాన్ని ఎప్పుడైతే అర్పిస్తావో దేవుడు రూతుని ఆశీర్వదించినట్లే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోద్దు ప్రియ చెల్లి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను నువ్వు కలిగి ఉండు. కాబట్టి మనము ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, దేవుని యొక్క మన ముందు నడుచుతున్నవాడు మన యేసు అనేది మనము గుర్తు ఎరిగి
మన ముందు నడిచేవాడు, మన మార్గమును సరళం చేయవాడు, మన యొక్క ప్రణాళిక చిత్తము ఆయన చేతిలో ఉన్నదని నువ్వు మర్చిపోకుండా, మీరు దేవుని యొక్క ప్రజలై ఉన్నారు కనుక దేవుడు మీకు తండ్రి అయి ఉన్నాడు, మీరు ఆయనకు బిడ్డలై ఉన్నారనే విషయాన్ని మర్చిపోకుండా ఆ యొక్క ఉద్దేశాన్ని బట్టి విధేయత కలిగి దేవుని ప్రేమించి దయ కలిగి మీరు ముందుకు సాగాలని మనవి చేస్తున్నాను. అన్నిటికన్నా మీరు వివాహమయ్యి ఒకవేళ ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నట్లయితే రూతు విషయంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి, మీ అత్తమామలను మీరు సన్మానించండి. మీరు సన్మానించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మెండుగా మీకు దిగుతుంది. ఎందుకంటే రూతు విషయంలో మనం చూస్తున్నాం, ఒకవేళ విధవరాలై ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే రూతుని ఆశీర్వదించిన దేవుడు, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు సంపన్నంగా ఉన్నా, పేదరికంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడనే విషయంను మీరు మర్చిపోవద్దు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా. కాబట్టి మనము మన యొక్క తల్లిదండ్రులను, అత్తమామలను సన్మానించాలి. అది కాకుండా విధేయత కలిగి ఉండాలి. ప్రాముఖ్యం ఏంటంటే, దేవుడు ఎందుకు రూతును ఆశీర్వదించాడు అంటే ఆమె విధేయత చూపించింది. రెండవదిగా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంది. ఈ రెండు విషయాలు బట్టి ఆమె యొక్క జీవితము మార్చబడింది. ఆమె యొక్క ప్రణాళిక పూర్తిగా సంపూర్ణంగా దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు నీవు ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నట్లయితే దేవుడు యొక్క ప్రణాళికను మీరు ఎరిగి, దేవుడు నన్ను ఏదో ఆశీర్వదిస్తాడు, రూతుని ఆశీర్వదించాడు కనుక నన్ను కూడా ఆశీర్వదిస్తాడంటే నో, అలా కాదు. మీరు చేయవలసింది, మీరు సంపూర్ణంగా మీ జీవితాన్ని సమర్పించుకోండి. మీ యవన జీవితాన్ని, మీ యొక్క బ్రతుకును, జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు దేవుడు మీకు ఏది సిద్ధపరిచాడో అది కంప్లీట్గా మీకు ఇవ్వబోతాడు. అంతకు మించి ఇవ్వబోతాడు. రూతు కన్నా కూడా మిమ్మల్ని అత్యధికంగా దీవించే దేవుడు. ఎందుకంటే రూతు జీవితంలో ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆమె యొక్క విధేయతను బట్టి ఆశీర్వదించాడు. మనలాంటి స్త్రీలకు, మనలాంటి కుటుంబ సభ్యులకు ఒక స్ఫూర్తిగా ఆమె నిలిచింది. ఆమె ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, చెల్లి, తమ్ముడు, లేకపోతే యవన స్త్రీలు, యవనస్తులు అందరూ కూడా వీక్షిస్తున్నారు కనుక మీ అందరికీ కూడా ఒక మాట, దేవుని ఎడల మనము ప్రేమ కలిగి ఉండాలి. మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి. దేవుణ్ణి మనం ఎప్పుడైతే వెతుకుతామో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. రెండవదిగా మనం విధేయత చూపించాలి. మూడవదిగా విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు నా కొరకు ఏదో సిద్ధపరిచాడు, నా ముందు ఏదో ఉంచాడు, దాచి ఉంచిన మేలు నా కొరకు ఉన్నది అన్నది మనం ముందుకు సాగి నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించి దీవించి, మనము విధేయత కలిగి ఉండాలి, విధేయత చూపించాలి. రూతు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఈ 3 అంశాలు బట్టి దేవుడు మిమ్మల్ని కూడా దీవించాలి. ఈ 3 అంశాలు, ఈ 3 విధేయతలు బట్టి, పాయింట్లు బట్టి మనము మన జీవితంలో అవలంబించుకుందాం, మన బ్రతుకులు అవలంబించుకుందాం. మనము దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెనలు మెండుగా పొందుకుందాం. దేవుడు ఈ యొక్క మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి, రూతు అనే మోడల్ అనగా ఒక స్ఫూర్తిగా మనం తీసుకొని, ఆమె యొక్క జీవితం ద్వారా మనము నేర్చుకొని దేవుల్లో ఎదిగి ఫలించి, మన ప్రణాళిక, ఆయన చిత్తము మన జీవితంలో జరగాలని ఆశిస్తూ, మీ జీవితంలో జరగాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.